ఈ రోజు ఉండే పరిస్థితిలో మెరుగైన చదువు కావాలన్నా, మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ గాని, కాలేజీలు గాని పీపీపీ విధానమే మెరుగైన విధానం అని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు బీజేపీ నేషన్స్ లలో బీజేపీ పాలిస్తున్న ఏ రాష్ట్రంలో కూడా పీపీపీ పోలేదు కదా. బీజేపీ పాలిస్తున్న ఏ రాష్ట్రంలో కూడా పీపీపీ పోలేదు కదా. దట్ ఈస్ గుడ్. అంటే వాళ్ళైనా పార్టిసిపేట్ చేయాల్సింది కదా. విద్య కోసం, చదువు కోసం, అలాగే వైద్యం కోసం మాత్రమే ఫ్రీగా ఇవ్వాలి. వైద్యము ఇవాళ వైద్యం ఎంత ఖర్చు అవుతుందో ఆసుపత్రికి పోతే చెప్పనవసరం లేదు. పేదవాడు సగం మంది దాంతోనే నిరాశ నిస్పృహ కుంగిపోతున్నారు. ఆసుపత్రికి పోతే పోయినవాడు పోయినట్టే కొన్ని సందర్భాలు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే వైద్య సేవలను ఎక్కువగా నిర్వహించాలా, వైద్యులను మంచి వాళ్ళు నియమించాలా, అలాగే కావాల్సిన ఆపరేషన్ థియేటర్ను కూడా మండల స్థాయిలో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసి పేదవాడికి అక్కడే ఆపరేషన్ జరిగేట్టుగా చూడాలి. అది ప్రభుత్వం గొప్పతనం అంటే. విద్యా వైద్యం అనేవి చాలా ప్రాధాన్యతతో కూడుకున్న విషయాలు ఏ ప్రభుత్వానికైనా. కాబట్టి నా ఉద్దేశంలో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి. పేద ప్రజలకు, పేదలకి సీట్లు, పేదలకు వైద్య సేవ ఇవి సక్రమంగా జరగాలన్నది నా వ్యూ.